హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఈరోజు వ్లాగ్ చేస్తూ ఉన్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీమంతము, అలాగే రక్షాబంధన్, తర్వాత నిన్న సండే అండి. నిన్న సండే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. తాడిపత్రిలో నందలపాడు దగ్గర ఉండింది. అంటే ఈరోజే ఇంక 25th లాస్ట్ అన్నారు. నిన్న సండే కాబట్టి వెళ్ళాము పిల్లల్ని పిలుచుకొని, మా మరిది పిల్లల్ని. ఇక్కడ మా మీనా శ్రీమంతం అండి. కొంచెం లేట్ అయిపోయింది ఇది శ్రీమంతం పెట్టడానికి. అంటే ఈ వీడియో అనేది వేరే సెల్లులో ఉండింది. సెల్లు పాడైపోయి కొంచెం తీసుకోలేకపోయినానండి. ఆ రోజు రక్షాబంధన్ రోజే అయింది, కానీ అది సెల్లు పాడైపోయి ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. సెల్ ఇప్పుడు బాగా అయిన తర్వాత అందుకు పెడుతున్నాను. కొంచెం లేట్ అయినందుకు క్షమించండి. ఇక్కడ మీనాకి వాళ్ళ అత్త అన్ని వడినించుతూ ఉంది చూడండి. అంటే ఫస్ట్ తనకు పసుపు కుంకుమ పట్టించి, తర్వాత బొట్టు పెట్టి, తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చినది ఇస్తూ ఉందండి. శారీ ఇక్కడ కట్టుకొని వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ తర్వాత అన్నీ వడ్డిస్తూ ఉంది చూడండి వాళ్ళ అత్త, వాళ్ళ మేనత్త అండి. ఈ మీనా మా బావ కోడలండి, మాకు కోడలే అవుతుంది. ఈ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈరోజు ఇంకా వాళ్ళ అత్త వాళ్ళది, అమ్మ వాళ్ళది రెండు ఒకే రోజే చేస్తున్నారు. ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి. అందుకని ఎక్కువ గ్రాండ్గా ఏం చేయలేదు. సింపుల్గా ఒక 40-50 మందితో చేశారనమాట. అది కూడా తొందరగా ఈరోజే ముహూర్తం ఉంది. మా పద్మక్క కొడుకు వాళ్ళది కూడా. వాళ్ళ వీడియో కూడా మీకు రేపు తప్పకుండా పెడతానండి. ఇన్ని రోజులు లేట్ చేసినందుకు ఏమనుకోవద్దండి. నావి ఆన్లైన్ షాపింగే కాకుండా ఇలాంటి వ్లాగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటూ ఉన్నానండి. ప్రతి ఒక్కరు చూసి ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ శ్రీమంతం అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలండి. ఓలిగలు, తర్వాత వడియాలు, బజ్జీలు, కలర్ రైసు, పప్పు, రసము, అన్నము, పెరుగు ఇవన్నీ పెట్టారండి. నూనెంకాయ, నెయ్యి అన్నీ పెట్టారు. అంటే క్యాటరింగ్ ఇచ్చారనమాట. పెరుగు పచ్చడి ఎక్కువ ఏం తీయలేదండి శ్రీమంతము వీడియోస్, కొంచెమే తీసానమాట. మరి మా అక్క వాళ్ళు పెట్టినప్పుడు తీయలేదనమాట. ఎందుకంటే మేము అక్కడ మా అక్క వాళ్ళ అన్ని సర్ది పెట్టి కిందికి పంపించి అన్ని చేసేపాటికి కింద కూడా అన్ని డెకరేషన్ అంతా అయిపోయింది. అమ్మాయి కూడా చీర మార్చుకొని వచ్చింది, అంతా అయిపోయింది. ఇంక అందుకని మేము చూపించలేదు ఆ వీడియో అయితే. కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళది మాత్రమే తీసాను అనమాట కొంచెము. తర్వాత లాస్ట్లో ఇక్కడ భోజనాలు అంతా తింటూ ఉన్నారు వచ్చిన చుట్టాలంతా కూడా. కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి. అలాగే ఇక్కడ మా పెద్ద మామకి 2 కొడుకులు, 3 కూతుర్లండి. వాళ్ళకి అక్కగారికి అందరికీ మా ఆయన గారు అంతా కూడా రక్షాబంధన్ అంటే రాఖీ కట్టించుకున్నారు. అందరూ ఒకే చోట కలిసాము. ఇప్పుడు రాఖీ కడతాము అన్నారు. అందరూ రాఖీ కట్టించుకున్నారు. అక్కగారితో 5 మంది అన్నదమ్ములు కట్టించుకున్నారు. అంటే మా మామకు 3. ఇది వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళు తెచ్చిన శారీ అండి. ఇక్కడ అందరూ భోజనాలు తింటూ ఉన్నారు. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అన్ని రెడీగా పెట్టుకున్నారండి. భోజనాలు తిన్నాక వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి అన్నీ మేము అవన్నీ కూడా సెట్ చేసి పెట్టేపాటికి ఇక్కడ కింద వచ్చేపాటికి అంత టైం అయిపోయిందండి. శ్రీమంతం ఇంకా మా అక్క వాళ్ళు పెట్టింది అంత మేము వీడియో తీసుకోలేకపోయాను. ఇక్కడ మా మరిది కూతురండి జాహ్నవి. చూడండి, ఒక అరటిపండు, పువ్వు, తమలపాకు ఒక బాక్స్లో స్వీట్స్ పెట్టి ఇస్తున్నారు, కవర్లు ప్యాక్ చేసి. ఇక్కడ అందరూ ఇంకా వాళ్ళ అక్కగారితో రక్షాబంధన్ కట్టించుకుంటారు చూడండి. వీళ్ళంతా నవ్వుతూ ఉన్నారండి. నేను వీడియో తీస్తూ ఉంటే అంతా అయిపోయినాక మమ్మల్ని తీస్తున్నారా అని. వీళ్ళు లాస్ట్లో వచ్చారనమాట. అందరికీ ఇంకా అవి ఇవ్వడం చేయడం అన్నీ చేసేపాటికి లేట్ అయిపోయింది. ఇంకా మేము ఇక్కడ బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా వీళ్ళు రక్షాబంధన్ అక్కగారంతా కడుతూ ఉన్నారు చూడండి తమ్ముళ్ళకి. వాళ్ళు మళ్ళీ వాళ్ళ అక్కగారికి డబ్బులు వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇచ్చేసినారు. వాళ్ళు వద్దు అంటే వద్దనుకోకుండా తీసుకోండి, ఇస్తే మంచిది కదా అని అంటే ఇంక వాళ్ళు ఏమనుకోకుండా తీసుకుంటున్నారండి. మా మామకైతే 3 కొడుకులే. మా పెద్ద మామకు వచ్చేసి 2 కొడుకులు, 3 కూతుర్లు. ఇంకా వాళ్ళే అక్కగారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వీళ్ళే కడతారనమాట రక్షాబంధనం. తమ్ముళ్ళకి అందరికీ, అన్నగారికి, తమ్ముళ్ళకు ఒక అన్న, మిగతా వాళ్ళ 4 తమ్ముళ్ళే వీళ్ళకి.
అందరూ కట్టించుకున్నారండి. ఇంకా మేము ఇక్కడ తినేసి అయిపోయినాక ఇంక మేము బయలుదేరుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మా పద్మక్క కొడుకుది కూడా పెళ్లి ఉందనమాట, సుదర్శన్‌ది. వాళ్ళది కూడా రేపు వీడియో కంపల్సరీగా పెడతానండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ వస్తాయి పెట్టాలని అనుకుంటున్నా, అవి రాలేదు ఫొటోస్. అందుకని వీడియోస్ రాలేదు. అందుకని నా దగ్గర ఉన్న వీడియోని పెడదామని అనుకున్నాను. ఇక్కడ చిన్న పిల్లోడు మా మరిది కొడుకు వాళ్ళ అక్కకి ఇస్తూ ఉంటే, డబ్బులేమి వద్దులేరా, నువ్వు పెద్దయినాక జాబ్ చేసిన తర్వాత ఇస్తూలే అంటే, తీసుకోమ్మా తీసుకోమ్మా అని ఇస్తున్నారు. చూడండి ఇక్కడ అందరూ కట్టేది అయిపోయింది. ఇక నిన్న సండే కదా, నిన్న సండే ఈవినింగ్ 5:30కి అట్లా వెళ్ళామండి. మా ఊరు నుంచి ఆటో తీసుకొని మేమిద్దరము మా మరిది పిల్లలు నలుగురం కలిసి ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్‌కి నందలపాడులో ఉంటుంది. మా శ్వేత వాళ్ళ ఇంటికి దగ్గరనమాట, బ్యాక్ సైడే ఉంటుంది. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది నందలపాడు ఎగ్జిబిషన్. ఈ రేపే లాస్ట్ డేట్ అంటండి, 25th లాస్ట్ డేట్ అని చెప్పారు. డిసెంబర్ 25th లాస్ట్. ఇంకా వెళ్ళిపోతుంది అంటే మేము చాలా రోజులే, ఒక 10 డేస్ అనుకోబట్టి వెళ్దాము అని ఇక్కడికి వచ్చేసామండి. ఎగ్జిబిషన్కి వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ వచ్చేసి చిన్నపిల్లలు 3 సంవత్సరాల చిన్నపిల్లల నుంచి ఇంకా 60 రూపాయలండి. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇంకా టికెట్స్ వచ్చేసి 60 రూపాయలు అనమాట. లోపల చూడండి, లోపలికి వస్తాను ఎంటర్ అవుతాను, ఇలా ఉంటుందన్నమాట. అంత లోపల అన్నీ వాల్ పేపర్స్ కనిపించారు. అక్కడ మనం ఫొటోస్ అయినా దిగొచ్చు. చూడు లైటింగ్ అంతా ఇలా ఉంటుంది. ఎగ్జిట్ బయటకు వచ్చేసి ఇట్లా చాలా బాగుందండి. మా యశ్విన్ అయితే ఎట్లా పరిగెత్తుతున్నాడో, ఎంజాయ్ చేస్తున్నాడు పూర్తిగా. మేము రెడీ అయింది 4 గంటలకి రెడీ అయ్యాము. 4 గంటలకు రెడీ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది ఆటో, ఫోన్ చేయండి అని పెట్టినాడు. వస్తుందిలే, కొంచెం చీకటి పడి వెళ్తేనే బాగుంటుంది అని అంటే వినలేదు. వెళ్దాం టైం అయిపోతుంది అని పెట్టినాడు. చూడండి ఇంకా అన్ని బొమ్మలు టచ్ చేస్తూ వాళ్ళెవరు వీళ్ళెవరు అని అన్నీ అడుగుతున్నాడు, డీటెయిల్స్ అన్నీ కూడా. తాజ్‌మహల్ చూడండి, అంటే అన్ని వాల్ పేపర్స్ అతికించారండి. చాలా బాగుంది. అంటే ఎక్కువ ఫిషెసే ఉన్నాయండి. లోపలంతా వచ్చేసి ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ నా శారీకి ఇవి దీంట్లో ఎంత వాల్ పేపర్కి ఫుల్ సెట్ అయిపోయిందండి. మా చింటూని రారా నలుగురం కలిసి దిగుదామంటే అస్సలు గ్రూప్ ఫోటోకి రాడండి. అస్సలు సింగిల్గానే దిగుతానంటాడు కానీ గ్రూప్ ఫోటోకి రాడు. ఇవేంటివి అని అన్ని డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నాడు నాతో. చూడండి ఎలా ఉందా. మీరు వెళ్ళారా? మీరు తాడిపత్రిలో ఉంటే, మీ తాడిపత్రి చుట్టుపక్కల పల్లెల్లో ఉంటే మీరు వెళ్ళారా? ఎగ్జిబిషన్‌కి వెళ్ళుంటే నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే బాగా అనిపించిందండి. ఎక్కడికి వెళ్ళలేదు ఈ మధ్య. ఇట్లా వెళ్ళి రావడం వల్ల కూడా మేము నైట్ తిరిగి వచ్చేపాటికి 9:30 అయిందండి ఇంటికి వచ్చేపాటికి. అసలు టైం ఎంతయిందని కూడా ఇంటికొచ్చి చూసుకుంటే ఇంకా నేను 8, 8:30 అట్లా అయింటుందిలే అనుకున్నా. ఇంటికి వచ్చేపాటికి 9:30 అయిపోయింది. అన్నీ రౌండ్ వేస్తున్నాడు ఇంక. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అని, లోపలికి పోదామని ఇంగా పరుగులు తీస్తున్నాడు యశ్విన్. చూడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదేంటి అని నన్ను అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మైక్ పెట్టారు, సాంగ్స్ వస్తున్నాయండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్లు ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫిష్ రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు ఉన్నట్లు మనం పక్కన చేతులు అలా పెట్టైనా తీసుకోవచ్చు. ఏమంటే అలా పెట్టకుండా మేము ఊరికి నిలబడి తీసుకున్నాం అనమాట ఫొటోస్ వచ్చేసి. ఇక్కడ హౌస్ లోపలికి వెళ్తూ ఉన్నట్లు చాలా బాగుందండి. ఇదంతా ఈ వాల్ పేపర్స్ అన్ని చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. ఎప్పుడు చూడలేదు ఇలా. ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ, చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను కానీ ఇట్లా అయితే లేదు. వీళ్ళు వచ్చేసి చెన్నై నుంచి వచ్చారంట అండి. అక్కడ మా ఆయన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కనిపించారని మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి గన్ షూట్ అండి. రాక్షసి బల్లికి గన్ షూట్ పెట్టి కాలుస్తూ ఉన్నట్లుంది చూడండి.
గన్ షూట్ చూడండి ఇట్లా. నువ్వు నిలబడుకో యశ్విన్ అంటే అసలు నిలబడుకుని ఉన్నాడు. పరుగులు తీస్తూ ఉన్నాడు. చాలా మంది వచ్చారండి. మేము పోయినప్పుడు అంత ఎక్కువ మంది ఏం లేరు. ఇంక మేము వెళ్ళిన తర్వాత ఒక్కరొకరు వస్తూనే ఉన్నారు ఫ్యామిలీస్. ఎందుకంటే సండే కాబట్టి ఇంక అందరూ ఎక్కువ వైశ్యాస్ వచ్చారండి చాలామంది కూడా. ఇక్కడికి లోపలికి వెళ్తానే ఇంకా అన్ని ఫిషెస్ అన్ని చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. టోనీ అవర్స్ అంటండి ఇది. వీడియో అయితే కొంచెం లెంతీ అయిపోయిందండి, ఏమనుకోవద్దండి. మీకు ఇష్టం ఉంటే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అన్ని ఫిషెస్ అండి, చాలా మంచి రకాలు ఉన్నాయి. ఏమంటే వీటికి నేమ్స్ అయితే ఇవ్వలేదండి, అన్నీ ఊరికే పెట్టారు. కానీ ఇట్లా థర్మాకోల్ షీట్ పెట్టి లోపల వాటర్ పైనుంచి పైపులతో స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారు చూడండి. అవి కూడా చూపిస్తాను ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా. కలర్స్ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయండి. కలర్స్ పింక్ ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది. తర్వాత చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి, స్టోన్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కానీ వాటి నేమ్స్ కూడా రాసింటే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, ఎక్కడ చూసినా ఫిషెస్సే, అన్ని ఫిషెస్సే. ఇందులో హైలైట్ అయిందంటే ఫిషెస్సే, ఇంకా ఏం లేదు. బ్లాక్ ఉన్నాయి చూడండి ఇవి. ఒక్కోటైతే కొన్ని అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అట్లే. ఇట్లా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అక్కడక్కడ ఆపోజిట్ పెట్టారండి. చూడండి, వాటర్ ఇలా వస్తూ ఉంటుంది, స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. ఇట్లా దాంట్లోకి వస్తూ ఉంటాయి. కలర్స్ బ్లూ కలర్ చూడండి ఇది. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి, వైట్ ఫిషెస్ ఉన్నాయి, జీబ్రా ఫిషెస్ ఉన్నాయి, బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి. ఏమేమి రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫిషెస్ చూడండి. నేను ఫోటో దిగుతుంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ అండి. వైట్ స్టోన్స్ ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్. ఇక్కడ ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అన్నీ ఉన్నాయి స్టోన్స్ వచ్చేసి. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అట్లా టచ్ చేయడానికి కూడా భయపడుతున్నారు పిల్లలు, అమ్మ వస్తాయేమో అన్నట్లు. కానీ అంత గ్లాస్లో పెట్టారండి. ఆ థర్మోకోల్ షీట్ పీకడానికి మా చూస్తూ ఉన్నాడు. పీకకూడదు నాన్న, అట్లా ఇబ్బంది అవుతుంది, పీకితే వాళ్ళు కొట్టేస్తారంటే. ఈ చేపలు వచ్చేసి అసలు ఎంత న్యూస్ పేపర్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి. చాలా అంత పల్చగా ఉన్నాయన్నమాట. ఇందాక వెళ్ళిపోయిన ఫిషెస్ ఇవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఫిషెస్ అన్నీ. ఇంకా దగ్గరికి వచ్చేసామండి. మళ్ళీ లోపలికి వెళ్ళి అటు టర్న్ వెళ్తే ఇంకా షాపింగ్ ఉంది. నీ ఫోటోలు వీడియోలు తీసుకునేది అయిపోలేదా అని అంటున్నారు మా ఆయన వచ్చేసి. తొందరగా వెళ్దాంరా, పిల్లలు వెళ్తున్నారు, నువ్వేమో ఇంకా వెనక్కి ఉన్నావు అన్నారు. ఇక్కడ వచ్చేసి జిబ్రా ఫిషెస్ అండి. చూడండి ఎలా ఉన్నాయి ఇవి. వెరైటీగా ఉన్నాయి కదా ఫిషెస్ వచ్చేసి. ఫుల్ వైట్ ఉన్నాయండి ఈ ఫిషెస్ అయితే. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇలా వెళ్ళి ఇంకొంచెం అటు టర్న్ తీసుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా వాటర్లో ఫుల్ ఉన్నాయి చూడండి ఫిషెస్ అయితే. పైన మన తల పైన ఉంటాయండి ఈ ఫిషెస్ అన్నీ కూడా. చూడండి అట్లా కిందేం ఉండవు కానీ పైన ఉన్నాయి. అంత వాటర్లో ఫిషెస్. ఫోటో దిగుదరండి అంటే అస్సలు దిగుకొని ఉన్నారండి వీళ్ళైతే. గుర్తుగా ఉంటాయి కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగితే. ఇందులో అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఫిషెస్ అయితే. పెద్ద ఫిషెస్ ఉన్నాయి. చూడండి, ఇటు వెళ్తూ ఉంటే ఫిషెస్ వస్తూనే ఉంటాయి, రకరకాల ఫిషెస్ వస్తూ ఉంటాయి. వాటర్ పైనుంచి పడుతూ ఉన్నాయి చూడండి. పైప్ నుంచి వేస్తూ ఉన్నారు చూడండి. అదో పైప్ నుంచి పైనుంచి కిందకి దీంట్లోకి వస్తూ ఉన్నాయి ఫిషెస్. ఇంకా బాగా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. రెడ్ లైట్ ఉండడం వల్ల రెడ్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ.
చూడండి అక్కడ ఫిషెస్ పట్టుకున్నట్లు అట్లా ఫోటోలు దిగినారు. మా యశ్విని కూడా నన్ను ఎత్తుకో నాన్న అంటుంటే ఇంక మా ఆయన ఎత్తుకొని చూపిస్తూ ఉన్నాడు. టచ్ చేయి అని. ఇవి వచ్చేసి ఆరెంజ్, బ్లాక్, వైట్ మిక్స్ అన్ని మిక్స్ ఉన్నాయండి. ఒకే చేపకి అలా అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చే ఫిష్ అయితే ఇంకెంత పెద్దగుందో చూడండి, చూపిస్తాను ఒకటి. చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇదైతే ఎంత పెద్దగా ఉందని ఇందులో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉందండి ఫిష్ అయితే. ఒక 5 కేజీస్ పైనే, 5 కేజీస్ పైనే ఉంటుంది ఇంకా. అంత పెద్దగా ఉన్నాయి. అన్ని ఫిషెస్ ఇవి వెరైటీగా ఉన్నాయి చూడండి. వీటి నేమ్స్ తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి బా. కొన్నైనా తెలిసింటాయి కదా కొందరికి. రకరకాల ఫిషెస్ ఉన్నాయి. మా శ్వేత వాళ్ళ భర్తను వాళ్ళ పిల్లలు వచ్చారని మాతో పాటు జాయిన్ అయ్యారనమాట. శివ, సన్నీ, విష్ణు. రండి ఫోటో దిగండి అంటే దిగుతున్నారు. ఇంక లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ ఉందండి. ఓన్లీ చిన్నపిల్లలవి బొమ్మలు, తర్వాత మనకు లేడీస్కి సంబంధించినవి పెన్నులు, హెయిర్ పిన్స్, స్టిక్కర్స్, గాజులు, హెయిర్ బ్యాండ్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. నేనైతే అసలు ఏం కొనలేదు. అన్నీ అవేనండి, ఇంకేం లేవు కొనడానికంటే ఏమీ లేవు. పిల్లలకి వచ్చేసి ఒక చోట మాత్రమే బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పాప్కార్న్స్ ఉన్నాయి. అది బొంబాయి అదేంటంటారు చూడండి, దాని పేరు గుర్తు రావట్లేదు. సోన్ పాపడే అదేదో అంటారు, అది ఒక్కటి ఉంది. ఇంకా పిల్లలు తీసుకున్నారు. వెళ్ళిన వెంటనే దాన్ని ఒకటి ఇంత పెద్దగా ఉంది అసలు. చూడండి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్, దువ్వెన్లు, అన్నీ హెయిర్ యాక్సెసరీస్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి. ఇంక ఇది షాప్ మాత్రమే ఉంది బొమ్మలు. ఇంకా ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటి మా యశ్విన్ అయితే ఎంతసేపు ఆలోచించి ఒక 4 బొమ్మలు తీసుకున్నాడండి. ఎంతసేపు, ఒక ½ అన్ అవర్ పైన ఇక్కడే టైం కేటాయించినాము. ఈ బొమ్మ తీసుకుంటాడు, ఆ బొమ్మ కావాలంటారు, ఇది కావాలంటారు, అది కావాలంటాడు. మళ్ళీ వద్దు ఇదొద్దు, అది బాగాలేదు, ఇది బాగాలేదని మళ్ళీ వెనక్కి పెట్టేస్తాడు. నాకు ఇది నచ్చలే, అది నచ్చలే అని. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అది అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. నోరంతా పింక్ కలర్ అయిపోయింది. ఇంక ఈ బొమ్మలన్నీ కావాల్సినవి తీసుకున్నారండి. ఒక్కొక్కరు ఎన్ని కావాలో అవన్నీ తీసుకున్నారు. ఇక్కడ బిల్ పే చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. అంటే ఆపోజిట్లో హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. చూడండి ఇవన్నీ అవేనండి. కొంచెం తీసాను అనమాట. కమ్మలు అవి కూడా ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు. నేను అట్లా కమ్మలు పెట్టుకోలేదు ఎప్పుడు. ఇంకేమంటే ఈ మధ్య వీడియోస్ కోసం కొన్ని పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ లేడీకి సంబంధించి. కాస్ట్ ఎంత కూడా తెలియదు. నేనైతే అడగలేదు. నేను తీసుకోలేదు కదా అన్నట్లు అడగలేదు. చెంపచార్లు, రబ్బర్ బ్యాండ్స్, కమ్మలు, స్టిక్కర్స్, రకరకాల హెయిర్ పిన్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి ఇక్కడైతే. నెయిల్ పాలిష్ ఉన్నాయి, ఐబ్రోస్ ఉన్నాయి, చాలా అన్ని రకాలు హెయిర్కి సంబంధించినవన్నీ. అట్లా హెయిర్ బఫ్గా రావాలనుకుంటే అట్లా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయండి. చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నేనైతే తీసుకోలేదు. ఇవన్నీ కమ్మలండి. ఇక్కడ వచ్చేసి అన్ని దువ్వెనలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, పిల్లలకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి కంపల్సరీ గిఫ్ట్ కొట్టండి, ప్రైజ్ కొట్టండి అని, అది గేమ్ లాగా అండి. ఆ గేమ్లో మనం గెలిస్తే అందులో ఆ బాక్స్లకు నెంబర్స్ ఇచ్చారు, ఆ బాక్సెస్ ఇస్తారనమాట మనకి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గ్లాసులు, కప్పులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గన్ షూట్ అండి. పిల్లలైతే నేను కొడతా అని గన్ షూట్ కొడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా సరిగ్గా కొట్టలేదండి. మా చింటూ కూడా ఒకటేమో షూట్ చేశాడు.
ఏమంటే ఇక ఎక్కడ పోయినా కూడా ఏది తీసుకోవాలనుకున్నా 50 రూపీస్, 100 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ ఉందండి. ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్దాం అని చెప్తున్నాడు యశ్విన్. ఇక్కడ వచ్చేసి రింగ్ ఆట అండి. ఇది వచ్చేసి 50 రూపీస్కు 10 ఇస్తారనమాట రింగ్స్. ఏదైనా కానీ పడితే పూర్తిగా మధ్యలో పడితేనే ఇస్తారు. కొంచెం పడినా, కొంచెం క్రాస్గా పడినా అసలు ఇవ్వరనమాట. అసలు వీళ్ళైతే 100 రూపీస్కి తీసుకున్నారు. ఒక్కరు కూడా వేయలేదనమాట. ఓన్లీ అటు టచ్ అయినా కూడా ఆ పిల్లలు ఇవ్వకుండా ఉన్నారు. రింగ్స్ అయితే తీసేసుకుంటున్నారు. అబ్బాయిలు చాలా తెలివివంతులు. వీళ్ళు ఎవరు వేయలేకపోయారండి. చూడండి, అట్లా కింద పడినా కూడా వాళ్ళు వెనక్కి ఇవ్వట్లేదు. ఇవ్వచ్చు కదా, అబ్బాయి ఏం పైకి వేయలేదు కదా అంటే, లేదు తగిలింది కదా, టచ్ అయింది కదా అని అంటున్నాడు. ఇక్కడ అయిపోయింది, ఇంకా వెళ్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కూడా బాహుబలి గన్ షూట్ అండి. ఇక్కడ కూడా ఏదో ఉంది, అక్కడ కూడా అదే గేమ్స్ లాగే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించి ఉన్నాయి. చూడండి, వెళ్ళిన వెంటనే కార్ ఎక్కారండి. కారులో తిరిగారు కొద్దిసేపు పిల్లలు. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ అండి. తిరుగుతూ ఉన్నారు చూడండి. మరి అంత ఎక్కువ స్పీడ్ ఏం తిరగలేదు అనేది, ఎక్కువ స్పీడ్ తిరుగుతుందేమో అనుకున్నాను, కానీ అంత స్పీడ్ అయితే తిరగలేదండి. ఇక్కడ కొంచెం చిన్నగానే తిరిగింది. నేను కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే కొంచెం స్పీడ్ అనిపిస్తుంది. పిల్లలైతే ఇందులో ఎక్కినప్పుడు ఏం భయపడలేదండి. లైటింగ్స్ బాగున్నాయి, కలర్స్ 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 కలర్స్. అది వచ్చేసి రంగుల రాట్నం అండి. ఉయ్యాల ఉంది చూడండి. ఇక్కడ ఇది ఎక్కాలని అనుకున్నాము, కానీ ఇంకా టైం లేట్ అయిపోయిందని ఎక్కలేదని. ఇందులో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు బాగా ఆడినారు. ఇందులో తిరిగేది అయిపోయింది. మళ్ళీ డ్రాగన్ ట్రైన్కి వెళ్ళామండి. డ్రాగన్ దగ్గరికి వెళ్ళాము. ఆ ట్రైన్లో నేను కూడా ఎక్కాను అనమాట. ఇక్కడ కూడా 70 రూపీస్, 60 రూపీస్ అండి ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి. పైకి ఎక్కడానికి, కూర్చోడానికి వెళ్తూ ఉన్నాము. చూడండి, ట్రైన్ ఇలా ఉంటుంది. రౌండ్ తిరిగేసుకొని వస్తుందండి. ఇక్కడ కూర్చున్నామండి. ఇంకా ట్రైన్ వచ్చేసి మూవ్ అవుతా ఉంది, తిరుగుతూ ఉన్నాం. ఇది గోబీ అండి. అప్పడాలు వచ్చేసి ఇవి మైదాతో చేసింటారంట. మన పరాతం ప్లేట్ ఎంత ఉంటుందో అంత ఉంటుందండి. ఇక్కడంతా ఇక్కడ చెన్నై నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు అంతా ఫుడ్ లాగే అనిపిస్తుంది. ఈ బైక్లు ఎక్కాలని మా యశ్విన్ అయితే చాలా ఇబ్బంది పెట్టినాడు. కొద్దిసేపు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు, అన్నీ చేసినారండి. ఆ బైక్ అవి మూవ్ ఏం కావు, అవి అందులో మూవ్ అవుతాయని విష్ణు వచ్చి చెప్పాడు. చూడండి, ఇక్కడ మేము తింటూ ఉన్నాము. గోబీ తీసుకొని 7 మందిని తీసుకున్నాం. 7 మంది ఉన్నారు, 7 మంది తీసుకున్నాము. కానీ 4 తిన్నాము, 3 అస్సలు తింటారనమాట. కుర్జీలు ఉన్నాయి, కానీ కుర్జీలు అన్నీ ఫుల్ అయిపోయినాయండి. ఇంకంతా మేము కిందనే షీట్లు వేసారు కాబట్టి ఇంకా ఆ షీట్ల మీద కూర్చొని తిన్నాం. మేము కూర్చున్నాక అందరూ చాలామంది కూర్చున్నారండి. మా శివ అక్క వీడియో తీయొద్దక్క, అక్క తీయొద్దక్క అంటున్నాడు. చూడండి, ఇక్కడ పిల్లలు అయితే వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పక్కన కూడా రౌండ్ది ఎగిరేది ఉందన్నమాట. అదైతే ఎక్కారు, కానీ మేము అప్పటికి ఇంకా తింటూ ఉన్నాము. మా ఆయన పిలుచుకోవచ్చు పిల్లలందరినీ ఎగురుతూ ఉన్నారు. వీళ్ళైతే ఏం తీయలేదండి, షూట్ తీయలేదు. అట్లా మిస్ అయింది. వీళ్ళైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక్కొక్కరికి 50 రూపీస్ అండి. ఇక్కడ కూడా ఇక్కడే 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంటాము.
చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆడుకుంటూ, దొర్లుకుంటూ, ఎగురుకుంటూ. ఇక్కడ మా ఎస్పీనొచ్చేసి నావి అద్దాలు సెల్లు పోతాయి పట్టుకోండి అని వాళ్ళ బావకి ఇచ్చిపోతున్నాడండి శివాకి. ఇక్కడ అంతా అయిపోయింది. వాళ్ళ పిల్లలు దిగొచ్చిన తర్వాత ఒకసారి ఫోటో దిగుదామా అందరం కలిసి అన్నట్టు దిగుదామని ఇక్కడ అలాగే కొంచెం వీడియో కూడా తీసుకున్నాను. లైటింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చామండి. మేము తీసుకున్నామని ఇక్కడే పెట్టేసిపోయాము. ఆ శివ వాళ్ళకి వాళ్ళు తెలుసు అంట షాప్ వాళ్ళు, అందుకని మేము తీసుకొని బ్యాగ్ వచ్చేస్తున్నాము. ఇక్కడైతే బయటికి వెళ్ళే దారి కూడా ఉంది, కానీ మేము మళ్ళీ ఫిషెస్ చూసుకుంటూ వద్దాంలే అన్నట్లు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అయ్యామండి. అక్కడ చూడండి ఈ పిల్లలు మళ్ళా ఇటు నుంచే వెళ్దాంలే అంటే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ వస్తూ ఉన్నాము. మా ఎస్పీని అయితే ఆ బొమ్మల కవర్ నేను పట్టుకుంటాను అన్నా కూడా ఇవ్వలేదు ఎవరికే కానీ. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ బాగా ఎక్సలెంట్గా అంటే ఇదే. ఇంక రంగుల రాట్నం అవన్నీ ఉయ్యాల ఏమి ఎక్కలేదండి. అవి కళ్ళు తిరుగుతాయి వద్దులే, అవి ఫర్నిచర్ కూడా సరిగా లేదు, అన్నీ ఇంక ఇప్పేస్తున్నారు, రేపు ఒకటే కదా లాస్ట్ అని మా శివ చెప్పాడు. అందుకని ఇంక పిల్లల్ని ఏమి ఎక్కించలేదు అక్కడ. అప్పటికే 9 అయిందండి టైం వచ్చేసి. ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా అందరం బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఎక్కువ వైశాసి వచ్చారండి ఇక్కడికి వచ్చేసి. సండే కాబట్టి అందరూ చాలామంది ఫ్యామిలీస్తో ఇంకా 9 అవుతున్నా కూడా వస్తూనే ఉన్నారండి. ఫ్యామిలీస్ పిల్లల్ని పిలుచుకొని వస్తూ ఉన్నారు. ఇట్లా అంత ఉంటుంది. ఆపోజిట్ అటు ఇటు ఫిషెస్ ఉంటూ ఉంటాయి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లస్. అలాగే కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను చూసేయండి. మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు నా బ్లాగ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటూ ఉన్నాను. వ్యూస్ అయితే సరిగా రావట్లేదండి బ్లాగ్స్కి, ఓన్లీ ఆన్లైన్ షాపింగ్కి మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్గా మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఉన్నాను. ఇవి కూడా ఎంకరేజ్ చేయాలని తప్పనిసరిగా లైక్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నానండి. ఓకే అండి, బాయ్ అండి. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అయితే ఫొటోస్ చూసేయండి మరి.